మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 11న గురువారం రోజు అత్యంత శక్తివంతమైన మార్గశిర అమావాస్య రాబోతోంది. మార్గశిర అమావాస్యకే బకుళ అమావాస్య అని పేరు. ఇది అతిపెద్ద అమావాస్య, చాలా శక్తివంతమైన అమావాస్య. 2024లో వస్తున్న మొదటి అమావాస్య. ఈ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేయాలి. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. దీని వలన పితృలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృ రుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితరుల పుణ్యతిథిగా భావించబడుతోంది. అమావాస్య రోజు ఆదరపూర్వకంగా శ్రాద్ధ కర్మతో పితృదేవతలను సంతోషపెడితే వారు తమ సంతతికి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్లుగా ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూఢ మిశ్రత అన్నము సమర్పిస్తే దానం అక్షయం అవుతుంది. అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఆస్తి, ఐశ్వర్యము వస్తాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వలన సంవత్సరం పొడుగునా బాగుంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ అమావాస్య రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ మార్గశిర అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు కలబంద. కలబంద మొక్కను సేకరించడానికి అమావాస్య అనేది చాలా అద్భుతమైన రోజు. ఎవరైతే నరదృష్టి, నరఘోష, చెడు పీడలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కను తెచ్చి ఇంటి ముందు నాటి పెంచినా లేదా ఇంటి ముందు మెయిన్ డోర్కి వేలాడదీసినా మీకు ఉన్న సమస్యలు పోతాయి. నెగటివ్ ఎనర్జీ, నరఘోష, నరపీడ, దిష్టి దోషాలు, దిష్టి పీడలు పోతాయి. ఎందుకంటే కలబంద మొక్కలో 33 కోట్ల దేవతలు ఉంటారు. కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని, నరదృష్టిని లాగేసుకునే శక్తి ఉంటుంది. ఇటువంటి కలబంద మొక్కను అమావాస్య రోజు సేకరించి ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు పాతిన లేదా మెయిన్ డోర్ దగ్గర వేలాడదీసిన తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. చక్కటి రాజయోగం పడుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. చాలా మంచి జరుగుతుంది. చెడు దృష్టి, నరదృష్టి పోతాయి. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే బెల్లము. ఈ అమావాస్య రోజు ఒక 1/2 కేజీ లేదా 1 కేజీ బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. బెల్లం అనేది సాక్షాత్తు దేవుళ్లకు నివేదన చేసే పదార్థము. బెల్లం చాలా పవిత్రమైనది, పరమ శుద్ధమైనది. కనుక ఈ అమావాస్య రోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా తెచ్చిన బెల్లాన్ని దాచిపెట్టి దానితో కేవలం నైవేద్యాలను మాత్రమే తయారు చేసి దేవుడికి నివేదన చేస్తే చాలా మంచి జరుగుతుంది. గురువారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. బెల్లం మధురంగా ఉంటుంది కనుక మీ జీవితం కూడా మధురంగా ఉంటుంది. ఈ 2 వస్తువులే కాక గాజులను కూడా ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు మనం అందరూ కూడా సంక్రాంతి కోసం గాజుల పరిహారం చేసుకుంటూ ఉన్నాం కదా. ఆ గాజులను ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకొని ఫస్ట్ పూజ గదిలో దేవుడు ముందు పెట్టి ఆ తర్వాత తీసి మీ చేతులకు తొడుక్కోండి. ఇలా ఈ అమావాస్య రోజు గాజులు కొని తెచ్చుకున్నా కూడా మీకు అంతా శుభమే జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకొని తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. మార్గశిర అమావాస్యను బకుళ అమావాస్య అని అంటారు. ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. రాజయోగాన్ని పొందుతారు. ఇక ఈ బకుళ అమావాస్య రోజు
శుద్ధమైన నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో 1 స్పూన్ గల్లులుప్పు, 1/2 స్పూన్ పసుపును కలిపి తర్వాత ఉప్పు పసుపు నీటిలో బాగా కరిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అంటే తడిగుడ్డ పెట్టుకోవాలి. ఇలా బకుళ అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇల్లు శుభ్రం చేసే టైం లేదు అనుకునేవారు ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసి తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలల్లో చల్లిన లేదా ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకున్న ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇలా చేసిన 2 గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంట్లోని దరిద్ర దేవత దుష్టశక్తులు పోతాయి, కష్టాలు పోతాయి. కటిక పేదవాడైనా సరే ఇలా చేస్తే కుబేరులుగా మారిపోతారు. ఇలా చేయటం వలన నరదృష్టి నరఘోష నెగిటివ్ శక్తులన్నీ కూడా బయటకు పోతాయి. గృహం పరిశుద్ధమవుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది. దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తుంది. అన్ని బాధలు కష్టాలు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ బకుళ అమావాస్య రోజు ఇంట్లో ఈ నీటిని చల్లి లేదా ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ బకుళ అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ రోజు అంటే మార్గశిర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. మార్గశిర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గెడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం పడుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రికి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది దిష్టి తీయడానికి ఎక్కువగా నిమ్మకాయలను వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారానికి కూడా నిమ్మకాయ ముఖ్యమైనది. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దీనివల్ల ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చెడును లాగేసుకుంటుంది. దుష్ట శక్తుల ప్రభావాల నుండి మనలను, మన ఇంటిని సంరక్షిస్తుంది. మనలో ఉండే చెడును తీసేసి మనం ఆరోగ్యంగా ఉండేలాగా నిమ్మకాయ చాలా వరకు కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ నిమ్మకాయలతో మనం పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చాలా వరకు నరదృష్టితో, నరఘోషతో, చెడు పీడలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య అంటేనే మనలో చెడును తీసేసేదిగా చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈ రోజున చేసిన పరిహారం చాలా బాగా సిద్ధిస్తుంది. ఈ పరిహారం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావలసినవి తమలపాకులు, రాళ్ల ఉప్పు, పసుపు, కుంకుమ, నిమ్మకాయ. వీటిని ఉపయోగించి పరిహారం చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మన ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది ఇంటి దగ్గరే కాకుండా వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి లేదు అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం ఇంట్లో ఎవరికైనా సరే చేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు సాయంత్రమే చెయ్యాలి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య రోజు సాయంత్రమే ఎక్కువగా
చెడు శక్తులు మనలను పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చెడు శక్తులను పోగొట్టుకోవడానికి పరిహారం సాయంత్రమే చేయాలి. ఇప్పుడు ముందుగా ఒక కాగితం తీసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దానిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న కాగితంపై తమలపాకు పెట్టాలి. పరిహారాలలో ఉపయోగించే తమలపాకు శుభ్రంగా ఉండాలి. దానిపై ఎటువంటి మచ్చ రాకుండా చూసుకోవాలి. ఆ ఆకు చిరిగి కూడా ఉండకూడదు. ఆ ఆకును కాగితంపై పెట్టి ఆ ఆకుపై గల్లులుప్పును వెయ్యాలి. దానిపై మనం 4 భాగాలుగా కట్ చేసుకున్న నిమ్మకాయను గల్లులుప్పుపై ఉంచాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయపై పసుపు కుంకుమ చల్లాలి. ఆ తర్వాత కాగితంలో ఉన్న అన్ని పదార్థాలను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి. ప్రతి మూల వీటిని పట్టుకొని తిరుగుతూ ఉండాలి. అప్పుడు మూల మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ కాగితాన్ని మీ హాల్లో రూమ్లో తలుపు పక్కన ఒక మూలకు ఉంచి మీరు పడుకోవాలి. ఈ విధంగా అమావాస్య రోజు రాత్రంతా ఇలా ఉంచటం వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటాయి. ఈ విధంగా ఆ రోజు రాత్రంతా అలా వదిలివేయాలి. అలాగే వ్యాపార స్థలంలో కూడా ఇలాగే చేసి వాటిని బయట ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి. ఈ విధంగా మీ వ్యాపార స్థలంలో చేయటం వల్ల మీ యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. వ్యాపార లావాదేవీలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. ఇక ఇంటి విషయానికి వస్తే ఇంట్లో మాత్రం తప్పకుండా అమావాస్య రాత్రంతా ఉంచాల్సిందే. అప్పుడు ఈ పరిహారం పనిచేస్తుంది. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే అందరికన్నా ముందు నిద్రలేచి కాగితంలో పెట్టిన పదార్థాలన్నిటినీ కూడా జాగ్రత్తగా ఒక కవర్లో వేసుకుని ఇంటికి దూరంగా ఉన్న చెత్త ప్రదేశంలో కానీ ప్రవహించే నీళ్ళల్లో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ పరిహారానికి ఉపయోగించిన పదార్థాలను చెత్త ఉన్న ప్రదేశాలలో వేసేదానికన్నా ప్రవహించే సైడ్ కాలువలలో వేయటం చాలా మంచిది. అప్పుడే మన చెడు ఇతరులకు అంటకుండా ఉంటుంది. ఈ విధంగా పడేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని స్నానానికి వెళ్ళిపోవాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక స్నానం చేయాలి. అందులోనూ తలకు స్నానం చేయాల్సి ఉంటుంది. తలకు స్నానం చేసుకొని వచ్చి దీపారాధన చేసి మీరు చేసిన ఈ పరిహారం సిద్ధించేలాగా చూడమని మీ ఇష్ట దైవానికి మొక్కుకోండి. అంతా శుభమే జరుగుతుంది. చాలామందికి పీడకలలు పదే పదే వస్తూ ఉంటాయి. ఏ తప్పు చేయకపోయినా మనసులో ఏదో ఆందోళన చెందుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి భయపడుతూ సరిగ్గా తినకపోవటం, చేసే పనిపై శ్రద్ధ ఉండకపోవటం, ఇవన్నీ మీపై చెడు దృష్టి ఉంటేనే జరుగుతూ ఉంటాయి. వీటి నుండి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం సాధారణంగా ఆదివారం కూడా చేసుకోవచ్చు. కానీ తిథుల ప్రకారం చూసుకుంటే ఆచరిస్తే ఈ పరిహారానికి తగ్గ ఫలితాలు చూస్తారు. ఈ పరిహారం చేయటం వలన మీరు ఏ సమస్యల నుండి అయినా సరే బయటపడతారు. కానీ ఒకేసారి అందరికీ ఈ పరిహారం యొక్క ప్రభావం చూపదు. కొంతమందిపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు క్రమం తప్పకుండా ప్రతి అమావాస్య రోజు రాత్రి ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదలను చూస్తారు. కుటుంబ పరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల తర్వాత చేసి మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమివేసి అదృష్టాన్ని ఆహ్వానించండి. ఈ పరిహారం చేసి సకల శుభాలను సిరి సంపదలను అభివృద్ధి చేసుకోండి. అదేవిధంగా అమావాస్య రోజు కూడా గుమ్మం దగ్గర నిమ్మకాయల ముక్కలను అంటే 2 ప్రమిదలు తీసుకొని 2 ప్రమిదల్లో నిండుగా గుల్లులుప్పు వేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టి ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయనేమో కుంకుమలో ముంచి ఒక ఉప్పు ప్రమిదలో, మరొక నిమ్మకాయను పసుపులో ముంచి మరొక ఉప్పు ప్రమిదలో ఉంచి ధూపం చూపించి గుమ్మానికి కూడా ధూపం చూపించి అలా వదిలివేసి ఆ రాత్రంతా ఆ ఉప్పు నిమ్మకాయలను అలా వదిలివేసి ఉదయాన్నే నిద్రలేచి ముందు వాటిని తీసి ప్రవహించే నీటిలో లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేసి ఆ తర్వాత మీరు పనులు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దరిద్ర దేవత కూడా
మీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను అమావాస్య రోజున చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.